కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి పెద్దగా సంచలనాలు రేపుతున్నది లిక్కర్ స్కామ్ అండి. మిగతా స్కామ్ల విషయం అన్నీ కూడా ఎలా ఉన్నప్పటికీ కూడా వెలుగులోకి వచ్చింది ఇది. ఎందుకు వెలుగులోకి వస్తున్నదంటే ఇందులో జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ మొత్తం ఎఫెక్ట్ ఉన్నది. దీనికి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయబోతున్నారు, భారతీ గారి ఇన్వాల్వ్మెంట్ ఉన్నది, జగన్మోహన్ రెడ్డి గారి సొంత కుటుంబ సభ్యులు ఇన్వాల్వ్మెంట్ ఉన్నదని సిట్ రిపోర్టులు తయారు చేసేసిందని మరొక వైపు ఈడీ రంగంలోకి దిగింది. ఈ నేపథ్యంలో మినిట్ టు మినిట్ టెన్షన్గా వాతావరణం ఉందని ఏపీ లిక్కర్ స్కామ్ ఈడీ సోదాల్లో కీలక ఆధారాలు లభ్యం. మరో 500 కోట్లు పెరిగిన స్కామ్, మొత్తం 4000 కోట్ల అవినీతి జరిగినట్లు ఈడీ విచారణలో వెల్లడి. లిక్కర్ స్కామ్లో నిందితుల సొమ్ము చివరగా జగన్ తరపున వైఎస్ భారతీకి అందించిన కీలక ఆధారాలు సిట్టుకు దొరికినట్లు వస్తున్న వార్తలు. భారతీరెడ్డి గారు కూడా ఇందులో ఇరుక్కున్నారు అని చెప్పి వస్తున్న వార్తల నేపథ్యం. మరి అది ఏం చెప్తారో, ఎలా చెప్తారో, అసలు ఆవిడ ఇన్వాల్వ్మెంట్ ఎందుకు ఉంటుందో అన్నది చూడాలి. లేకపోతే కావాలని చెప్పి ప్రచారం చేస్తున్నారన్నది మాత్రం అర్థం కాని పరిస్థితి. ఇక లిక్కర్ స్కామ్లో నిందితుల సొమ్ము చివరిగా ఇక్కడికి వెళ్ళినట్టు. ఇక దేశవ్యాప్తంగా 20 ప్రదేశాల్లో సోదాలు చేసి పిఎంఎల్ఏ కింద ఈసీఐఆర్ నమోదు చేసి ఈడీ అధికారులు. మరోవైపు జగన్కు మరో షాక్ ఇస్తూ సిట్ సోదాలు. జగన్ పెదనాన్న వైఎస్ జార్జి రెడ్డి రెండో కుమారుడు వైఎస్ అనిల్ రెడ్డి కంపెనీలో సోదాలు. అనిల్ రెడ్డి కంపెనీలో సోదాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ కుటుంబంలో వీళ్ళు సొంత మనుషులు, బ్లడ్ రిలేషన్లోనే ఇదంతా జరిగింది అని చెప్పి ఇప్పుడు వస్తున్న వార్తల నేపథ్యంతో కాస్త గుబులుగా ఉంది వైసీపీకి. ఇక చెన్నై, హైదరాబాద్లోని అనిల్ రెడ్డికి కంపెనీలు, ఆఫీసులు, నివాసాల్లో తనిఖీలు. ఇక లావాదేవీలకు సంబంధించి కీలక లెడ్జర్లు స్వాధీనం చేసుకున్న ఈడీ. దుబాయ్ పారిపోయిన A9 నిందితుడు తూకేకుల ఈశ్వర్, కిరణ్ కుమార్ రెడ్డితో సహా అక్కడే ఉన్న మరికొందరు నిందితులకు ఈ ముడుపులు సొమ్ము చేరినట్లు ఈడీ దర్యాప్తులో వెల్లడి. ఇంకా పలు డొల్ల కంపెనీల ప్రతినిధులతో వారు చేసిన వాట్సాప్, టెలిగ్రామ్ చాట్స్ వివరాలు ఈడీకి లభ్యం. ఈ మేరకు ఓ పత్రికా ప్రకటనను విడుదల చేసిన హైదరాబాద్లోని ఈడీ జోనల్ కార్యాలయం. ఇక వైసీపీ ముఠాకు నగదు రూపంలో ముడుపులు చెల్లించడానికి డిస్టిలరీలు, మద్యం సరఫరా కంపెనీల యజమానులు కొమ్మక్కయ్యారని, ఆ సొత్తును తొలుత బంగారు దుకాణాలు, ప్యాకేజింగ్ సంస్థలు, డొల్ల కంపెనీల ఖాతాల్లోకి మళ్లించేవారని, ఇక వాటితో పాటుగా లావాదేవీలు నిర్వహించినట్లు రికార్డుల్లో నమోదు. ఆయా సంస్థల ఖాతాల నుంచి డ్రా చేసిన నగదు వైసీపీ శ్రేణులకు అందజేసేవారని, ఇలా వైట్ను బ్లాక్గా మార్చడానికి వినియోగించుకున్న సంస్థలు, వాటి ప్రతినిధుల ఆఫీసుల నివాసాల్లో ఇప్పుడు ముమ్మరంగా సోదాలు. ఇక జరిగిన లావాదేవీ కంటే ఎక్కువగా పెద్ద ఎత్తున నకిలీ లావాదేవీలు, వాటి ఇన్వాయిస్లు పెద్ద ఎత్తున లభ్యం. ముడుపులు ఇస్తేనే ఆర్డర్లంటూ బెదిరింపులు. అంతేకాకుండా డొమెస్టిక్ వాహనాల వివరాలతో జారీ అయిన నకిలీ ట్రాన్స్పోర్ట్ చలానాలను స్వాధీనం చేసుకున్న ఈడీ. వాస్తవ లావాదేవీలకు మించి సొమ్ము చెల్లించడానికి సృష్టించిన సమాంతర ఇన్వాయిస్లు లభ్యం. ఓ ఆఫీసు లెక్కల్లో చూపించిన 38 లక్షల నగదును స్వాధీనం చేసుకున్న ఈడీ. ప్రముఖ బ్రాండ్లకు ఆర్డర్లు ఇవ్వకుండా వాటిని తొక్కేసేవారని, ఆయా డిస్టిలరీలు కంపెనీలకు పాత బిల్లులు చెల్లించకుండా నిలిపేసేవారని, ముడుపులు ఇస్తేనే మద్యం సరఫరా ఆర్డర్ ఇస్తామంటూ డిస్టిలరీలు, సరఫరా కంపెనీలకు బెదిరింపులు. ముడుపులు ఇవ్వడానికి అంగీకరించిన మెక్డోనల్డ్స్, రాయల్ స్టాగ్, ఇంపీరియల్ బ్రూ తదితర బ్రాండ్లను పూర్తి స్థాయిలో తొక్కేశారు. ముడుపులు ఇవ్వం మేము, మాకు అవసరం లేదు బాబు అని అంగీకరించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాటిని తొక్కేశారని, వాటి స్థానంలో కొత్త నాసిరకం బ్రాండ్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఏపీఎస్బీసీఎల్ నుంచి డిస్టిలరీలకు అందిన సొమ్ములో కొంత మొత్తాన్ని ఆ సంస్థలు సేవలు, ముడి సరుకులు కొనుగోలు పేరిట వివిధ కంపెనీ ఖాతాల్లోకి జమ. ఇక ఆ సంస్థల్లో కొన్ని ఉనికిలోనే లేవు, మరికొన్ని డొల్ల కంపెనీలు. ఆ లావాదేవీలన్నీ బోగస్ అని నిర్ధారించిన ఈడీ. ముడుపుల సొమ్ము చెల్లించడానికి ఈ కంపెనీలను అడ్డం పెట్టుకున్నట్లు తేల్చిన ఈడీ. ఇక జగన్ అత్యంత సన్నిహితులు, ఆయన తరపున ఆర్థిక వ్యవహారాలు చక్కబెట్టే వారి పేర్లు, కీలక ఆధారాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుండటంతో దర్యాప్తు కీలక మలుపు తిరిగే అవకాశం. ఇక జగన్మోహన్ రెడ్డి గారి సోదరుడు వైఎస్ అనిల్ రెడ్డి షిలో ఇన్ఫ్రా వెంచర్స్ ఎల్ఎల్పిని 2020 జనవరిలో, ఇండో రాక్స్ ఎల్ఎల్పిని 2023 మే నెలలో అనిల్ రెడ్డి ఏర్పాటు చేశారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఈ కంపెనీలు ఏర్పడ్డాయి. చాలా కీలకమైనది, ఎందుకంటే కుటుంబ సభ్యుల మీద వస్తున్నవి అవి ఆరోపణలో వాస్తవాలు కాదన్నా తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పుడు జరుగుతున్న అంశాలు ఈడీ దగ్గర ఉన్న రిపోర్ట్ ఇది. ఈ కంపెనీల్లో సోదాలు చేసే లావాదేవీలకు సంబంధించిన కీలక పత్రాలు సీజ్ చేసి వారి ఆదాయపు పన్ను వివరాలను సేకరిస్తున్న సిట్టు.
ఇక లిక్కర్ స్కామ్పై విచారణకు ముందే అనుమానించి పలు కంపెనీల నుంచి డైరెక్ట్గా వెదొలిగిన అనిల్ రెడ్డి. దానికి కారణాలు ఏంటని వెలికి తీస్తున్న సిట్. గతంలో ఆఫ్రికా మద్యం వ్యాపారం నిర్వహించిన అనిల్ రెడ్డి వైసీపీ హయాంలో జరిగిన ఇసుక కుంభకోణంలోనూ జేసీకేసీ ప్రతిమా సంస్థలను ముందు పెట్టి అనిల్ రెడ్డే ఇసుక దందా నిర్వహించారనే ఆరోపణలు. ఇక గత ఎన్నికల్లో వైసీపీ తరపున పెద్ద ఎత్తున సర్వేలు చేయించి అభ్యర్థులకు నగదు అందించారన్న ఫిర్యాదులు. అది మద్యం ముడుపుల సొమ్మేనని సిట్ అనుమానం. చూడండి ఎంత కీలకమైన అంశాలు సిట్ మొత్తం లాగుతుంది. మరొక వైపు అనిల్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఇందులో ఉంది. భారతీయ గారికి కూడా దీనికి సంబంధించిన ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఆవిడ దగ్గర ఉందని. సో ఏ క్షణంలోనైనా ఈడీ పంజా విసిరిపోతున్నది. అది డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు తగులుతుందా, వాళ్ళ కుటుంబ సభ్యులు తగులుతుందా, అసలు లెక్కర్ స్కామ్ ఎటువైపు వెళ్తుంది, ఈడీ సడన్గా రంగంలోకి ఎందుకు దిగింది, చాలా 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 టెన్షన్ వాతావరణంలో వైసీపీ శ్రేణులు ఉన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికే ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుందని, అది ఏ క్షణంలో బయట పెడతాది. అదే జరిగితే వైసీపీ పరిస్థితి ఏంటి, ఇది చర్చ.